పరిస్థితికి వచ్చినాం మనం. నిజంగానే సీరియస్గా ఏదైతే అదైంది తగ్గేదే లేదనుకుంటూ రమ్మనండి, పొన్నం ప్రభాకర్ని రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దమ్ముంటే ఆయన మంత్రి పదవికి పొన్నం ప్రభాకర్ని రాజీనామా చేయమనండి. కొండా సురేఖను రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నిక తీసుకొస్తా అన్నది పార్టీ పరంగా ఇస్తలేరు అని చెప్పి రాజీనామాలు చేయమనండి కొండా సురేఖ అక్కను. బీసీ నాయకులందరినీ వరుసపెట్టి రాజీనామాలు చేసి పోరాడమని చెప్పండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనండి బీఆర్ఎస్ పార్టీ నుండి. అట్లాగే బీజేపీ నుండి బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, ఇంకొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ రాజీనామాలు చేసి టెంట్లు వేసుకొని కూర్చోమనండి. అన్ని పార్టీస్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాడమని చెప్పండి. ఎందుకు రాదో చూద్దాం. బలవాల్సింది కార్యకర్తలు కాదు, ప్రశ్నించాల్సింది బీసీ నాయకత్వం, బీసీ లీడర్లు. పదవులు వచ్చేంత వరకు వాళ్ళు బీసీ అని అంటారు. పదవులు వచ్చినాక దాని గురించి ఎవరు మాట్లాడతలే. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు, పార్లమెంట్లలో కూర్చున్నటువంటి వాళ్ళు మా తెలంగాణకు బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి గళమెత్తి ప్రశ్నించాలి, మాట్లాడాలి. చట్టసభలలో కూర్చున్న వాళ్ళు మాట్లాడాలి. ఎన్నడన్నా ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడిండ్రా బీసీల గురించి? చట్టసభలో కూర్చొని మాట్లాడిండ్రా? మాట్లాడంగా మనం చూసినామా? వీళ్ళు సోకాల్డ్ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో మాట్లాడిండ్రా? రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం రెడ్డిలే. పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి చుట్టుపక్కల చుట్టుముట్ట ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్లను కూడా రెడ్డిలనే వేసాడు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వస్తేనేమో వెలమాస్ని ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు వస్తేనేమో రెడ్డిలను ఎంకరేజ్ చేస్తారు. మరి టాలెంట్ని ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించాలి? ఇందుకు కదా ఇప్పుడు మీరు చేసేటువంటి రాజకీయాల వల్ల సామాన్యులు బలవుతున్నారు కదా, ఆత్మహత్య చేసుకొని. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు నిన్న ఎవరైతే తిన్మార్ సాయి అనే వ్యక్తి బీసీ బిడ్డ తిన్మార్